హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది సత్యబాబు లైఫ్ ఈజ్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు అయితే వీడియోలో చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుందాం. చేప కిలో పెరగడానికి ఎంత మేత తింటుంది, అలాగే ఎఫ్సిఆర్ అంటే ఏంటి, అలాగే ఖర్చు ఎంత అవుతుంది చేప పెరగడానికి, అలాగే మేత ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉందా లేదా, పంచాయతీ చెరువులో సాధారణ మేత వలన చేపలు పెరుగుతాయా, అటువంటి మేతని మనం సాధారణ మేతని మనం సృష్టించగలమా అనే క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ దొరుకుతుందండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి. భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి. అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి. డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి. ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, చేప కిలో పెరగడానికి ఎంత మేత తింటుంది, ఎఫ్సిఆర్ అంటే ఏంటి, దీని గురించి ముందు తెలుసుకుందాం. చేప కిలో పెరగడానికి ఒక కేజీన్నర అంటే కేజీన్నర మేత తింటే కనుక చేప కిలో పెరుగుతుందని అయితే లెక్కలు అయితే చెప్తున్నాయండి. అలాగే గొరక విషయానికి వస్తే 2 కేజీల మేత తింటే కేజీ గొరకలు తయారవుతాయి అనే విధంగా చెప్తుంది. ఇక్కడ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. 2 కేజీల మేత తింటే కేజీ గొరక ఉత్పత్తి అవుతుందన్నమాట. అలాగే కేజీన్నర మేత తింటే 28 ప్రోటీన్ అండి. ప్రోటీన్ బట్టి ఇక్కడ పెరగడం అనేది జరుగుతుంది. కేజీన్నర మేత తింటే తెల్ల చేప మనకి 1 కేజీ చేప పెరుగుతుందని లెక్కలు చెప్తున్నాయి. అయితే ఎఫ్సిఆర్ అంటే ఏంటంటే, ఎఫ్సిఆర్ అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో. ఎంత మేత తింటే ఎంత పెరుగుతుంది అంటే, ఫీడ్ అంటే మేత కదా, కన్వర్షన్ మార్పిడి, ఫీడ్ మార్పిడి, రేషియో ఎంత పెరుగుతుంది అనేది అనమాట. ఫీడ్ మార్పిడి, ఏ ఫీడ్ తింటే ఎంత పెరుగుతుంది అనేది ఏమైనా దాన్ని ఎఫ్సిఆర్ అంటారండి. ఎఫ్సిఆర్ అంటే దానికి అర్థమైతే ఇంకేం కాదు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ గొరక విషయానికి వచ్చేసరికి 2 కేజీలు తింటుంది, చేప వచ్చేసరికి కేజీన్నర తింటుంది. అయితే ఏం తింటే ఎంత పెరుగుతుందనే విషయాన్ని అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చేపకి పెరిగే గుణం ఉందండి. ఏది తిన్నా కూడా పెరిగే గుణం ఉంది. రైసు, కోళ్ళ ఎరువు, పశువుల పెంట, తవుడు, పల్లి చెక్క, ఏదైనా దానికి ఇష్టమైన తూటుకాడ, నాచు, ఏదైనా పురుగులు, లార్వా, ఏదైనా సరే, ఏదైనా తిని పెరిగే గుణం ఒక చేపకు మాత్రమే ఉంది. ఫీడ్ కన్వర్షన్ అంటే ఎటువంటి ఫీడ్నైనా తీసుకొని చేపగా మారిపోయే గుణం అయితే చేపకి ఉంది. ఎటువంటి ఫీడ్ తీసుకొని అయినా సరే చేపగా మారిపోతుంది. కూరగాయలు ఏదైనా సరే తీసుకొని. కానీ ఇంకా ఎక్కడ కూడా దేనికి కూడా అటువంటి ఇదైతే లేదండి. దేనికి అంటే మీరు గమనించాలి. ఒక నాటుకోడి పెట్ట, నాటుకోళ్ళు ఉన్నాయండి, పెట్ట, పుంజు. ఒక 8 నెలల కాలం, చిన్నప్పటి నుంచి 8 నెలల కాలం పెంచామనుకోండి. ఇక్కడ ఫీడ్ కన్వర్షన్ రేషియో గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఎంత మేత తింటే ఎంత పెరుగుతుంది. అయితే ఒక నాటుకోడి చిన్నపిల్ల నుంచి అలా పెంచుకుంటూ ఒక 8 నెలలు పెంచామే అనుకోండి. చేప అయితే 8 నెలలు పెంచితే దానికి ఉన్న విస్తీర్ణాన్ని బట్టి 8 కేజీలు కూడా పెరిగిపోయే రోజులు ఉన్నాయండి. అది మనకి గతంలో ఒక 30 years బ్యాక్ వెళ్ళి ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా పల్లెకారులు ఉంటే కనుక మీరు ప్రత్యేకించి మీ చిన్నతనంలో ఒక 30 సంవత్సరాల కిందట ఒక అంగుళం చేపలు వేసినప్పుడు, ఒక అంగుళం చేపలు అంటే అప్పుడు డబ్బాలో కవర్లో ప్యాకింగ్ వచ్చేది, తెలుసు కదా, అందరికీ తెలుసు. అది ఒక 30 years బ్యాక్ ఈ డబ్బాల్లో మన ట్యాంకుల్లో, సింటెక్ ట్యాంకుల్లో సప్లై అయ్యేది కాదు. అసలు ఇలా కూడా సప్లై చేస్తారా అనేది తెలియదు ఎవరికి. ఆ రోజుల్లో చిన్న చిన్న డబ్బాల్లో వచ్చేయమాట, బుడగల్లో వచ్చే చేపపిల్ల. ఆ బుడగల్లో వచ్చే చేపపిల్ల పంచాయతీ చెరువులో విడిచిపెట్టేవారు 30 సంవత్సరాల కిందటండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక, మీకు పెద్దవాళ్ళైనా కొంతమంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక 30 సంవత్సరాల కిందకి వెళ్ళి మీరు ఆలోచించండి, ఇప్పుడు కాదు. వెళ్ళి బుడగల్లో తీసుకొచ్చిన చేప పిల్ల, అప్పుడు పాత పిల్ల, కొత్త పిల్ల ఇవే ఉండేవి కాదండి. అప్పుడు అన్నీ కొత్త పిల్లలే. పాత పిల్ల ఎవరు అలా ఉండేవారు కాదు. ఎందుకంటే
పాత పిల్లలు అప్పుడు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎటువంటి చిన్న చేప పిల్లలు వేసినా కూడా కిలోన్నర, 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు పెరిగిపోయేవి. అందువల్ల పాత పిల్లలకి అనేదానికి అప్పుడు అవకాశమే లేదు. ఈ పాత పిల్ల అనేది ఏంటంటే ఒక 15 సంవత్సరాల కాంచి ట్రెండింగ్‌లో ఉంది పాత పిల్ల అనేది. పాత పిల్ల వేయాలి, పాత పిల్ల వేయాలి. అప్పుడు అదేది లేదు. ఒక 20 సంవత్సరాల కానించి ఇది పాత పిల్ల, కొత్త పిల్ల వేరియేషన్ కనిపిస్తుంది గానీ, గతంలో అయితే పాత పిల్ల అనే ఆలోచనే లేదసలు. అందరూ ఏసేది డబ్బా, బుడగ పిల్లలే. ఏంటంటే కవర్‌లో రావటం, చేపలు వేసేయటం. అయితే పెద్దలు ఎవరైనా ఉంటే చూస్తే గనక అనుభవం ఉన్నవాళ్ళు అంటే గతంలో ఉన్నటువంటి పల్లెకారులు ఎవరైనా 30 ఇయర్స్ 30 సంవత్సరాల కిందట ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసుంటే గనక మీరే చెప్పాలి. ఇందులో కామెంట్ చేయండి. మన కామెంట్‌లో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో. అక్కడ ఒక ఇంచి చేప పిల్లే కదా వేసేవారు. బుడగల్లో వచ్చేది ఒక అంగుళం చేప పిల్లే. ఎక్కడి నుంచైనా సప్లై అయ్యేది అదే వచ్చేది. ఒక అంగుళం చేప పిల్ల వేసేటప్పుడు మనం జూన్, జూలై, ఆగస్టులో వేసినా కూడా మనం మార్చిలో, ఏప్రిల్‌లో పట్టేసేవారు. ఏది పంచాయతీ చెరువులో పట్టేసేవారు. కానీ ఆ టైంకి మీరు బాగా గుర్తుపెట్టుకొని చెప్పండి. గతంలోకి వెళ్ళి 8 కేజీలు, 5 కేజీలు, 6 కేజీలు కూడా పెరిగేవి. అంటే కేవలం 8 నెలలకే ఒక అంగుళం చేప పిల్ల 8 కేజీలు, 6 కేజీలు పెరిగేవి కదా! అది మీకు తెలిసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నేను చెప్పింది తప్పు అనుకుంటారు. తెలుసు కొంతమందికి అది ఎవరైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేస్తే వాళ్ళకి కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలీదు. అప్పట్లో కల్చర్ చేసే వాళ్ళకి తెలుస్తుందది. ఆ బుడగ చేపలు వేసేటప్పుడు ఎందుకంత పెరిగేవనేది. ఎందుకంత పెరిగేవనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అప్పట్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఫుడ్డు ఇప్పుడు లేదు. గతంలో ఉన్నటువంటి మనుషులు ఒక్కొక్కరు 150 కేజీలు, 180 కేజీలు ఆ వెయిట్‌లో ఉండేవారు. వాళ్ళు తినే ఆహారం రాగులు, జొన్నలు, గంటెలు ఇలాంటి బలమైన ఆహారాలు తినేవారు. దంపుడు బియ్యమని. అప్పుడు మిల్లులు కూడా ఉండేవి కాదండి. అదే అంటే తక్కువ. ఏదైనా మనకు వంట కావాలంటే దంచేసుకోవడమే. అలా ఉండేదనమాట. అలా అప్పట్లో ఉన్నటువంటి ఫుడ్ వలన వాళ్ళు అలా ఉండేవారు. అలాగే చేపలు కూడా అప్పట్లోని బలమైన ఆహారం దొరికేది. ఎందుకు బలమైన ఆహారం అప్పుడు దొరికేది, ఇప్పుడు దొరకట్లేదు అంటే, అప్పుడు మన పొలాల్లో మెడిసిన్స్ కొట్టేవారు కాదు. మన పొలాల్లో మెడిసిన్స్ కొట్టేవారు కాదు. కొట్టకపోవడం వల్ల ఏం జరిగేదంటే, అందులోని ఎర్త్‌వార్మ్స్, చిన్న చిన్న పురుగులు, ఈ నీటిలో తేలియాడే పురుగులు చిన్న చిన్నవి ఉండేవన్నమాట. చేపలు తగ్గట్టుగా మింగేయటానికి తగ్గట్టుగా. అంటే హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. 55% ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఉన్న పురుగులు వరదలొచ్చేటప్పుడు కొట్టుకొచ్చేసి చెరువులోకి వచ్చేవి. ఆ వచ్చేయడం వలన ఆటిని తినేస్తుండేవన్నమాట ఇవి. తినేయటం, ఎక్సర్సైజ్ చేసినట్టు చెరువంతా విచ్చలవిడిగా తిరగటం. అందువల్ల హై స్పీడ్‌లో గ్రోత్ వచ్చేవండి అవి. అందుకని ఒక అంగుళం చేపలైనా సరే ఆ 5 కేజీలు, 8 కేజీలు కూడా పెరిగేసి ఒక 8 నెలలకి ఎక్కి. అంటే నెలకు కేజీ పెరిగేదంటే అర్థం చేసుకోండి. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎవరైనా అవగాహన ఉన్న అంటే అప్పట్లో చూసేవాళ్ళు ఎవరు ఉంటే గనక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం మధ్యలో ఆపేసాం ఒకటి. ఇక్కడ నాటుకోడి గురించి మనం చెప్తున్నాం నాటుకోడి గురించి. అయితే నాటుకోడి చేపకి దానికి ఉన్న తేడా చెప్తున్నానండి. నాటుకోడి 8 నెలల తర్వాత చూస్తే 8 నెలలు పెంచామనుకోండి. 8 నెలలు పెంచితే ఒక కేజీన్నర ఇది వస్తుంది. ఇది 3 కేజీలు వస్తుంది. అయితే మరొక 10 సంవత్సరాలు పెంచామనుకోండి. 10 కేజీలు పెరుగుతుందా కోడిపెట్ట? లేదు. 20 కేజీలు పెరుగుతుందా కోడిపుంజు? అది లేదు. అక్కడి నుంచి 8 నెలల కానించి ఎంత తిన్నా కూడా అంతే ఉంటుంది. నాటుకోళ్ళ గురించి చెప్తున్నానండి. ఎంత తిన్నా అంతే ఉంటుంది. కానీ చేపకు మాత్రం పెరిగే గుణం ఉంది. ఇందాకే చెప్పాను కదండీ! ఒక అంగుళం చేప పిల్ల 8 నెలలకి 8 కేజీలు పెరిగిన రోజులున్నాయని. దానికి పెరిగే గుణం ఉంది కాబట్టి అది ఎంత తింటే అంత పెరుగుతుంది. ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ ఎఫ్‌సిఆర్ గురించి అంటే ఎంత తింటే అంత పెరుగుతుంది. మనం అంటే ఫీడ్ కన్వర్షన్ చెప్పాం కదా! ఒక కేజీన్నర మేత తిన్నదనుకోండి, ఒక కేజీ చేప పెరుగుతుంది. 3 కేజీలు మేత తిన్నదంటే 2 కేజీ ఇలా ఎంత తింటే అంత పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇదండి. అయితే ఖర్చు ఎంత అవుతుంది? ఒక చేప పెరగడానికి కేజీన్నర మేత అంటే మనకి ఒక 2 కేజీలు వేసుకున్నా కూడా అంటే కేజీన్నర అంటే మనకి రూ. 60, రూ. 70 మేత అయితే చేప తినేస్తుంది. 70 ఇకపోతే మనకి లీజు ఇవి చూసుకుంటే మనకు ఒక రూ. 20 అంటే రూ. 90. మనం రూ. 110కి అమ్ముకుంటే కిలో దగ్గర ఒక రూ. 20 లాభం అయితే వస్తుందండి. రేటు బాగుంటే. అలాగే ఇప్పుడు ఎలాగ రేట్లు ఉన్నాయి కాబట్టి ఇలా ఉంది ప్రెజెంట్. కానీ అయినా సరే కొంతమంది ఇంకా నష్టపోతున్నారు. మెడిసిన్స్ అని అవి ఇవి తెగుళ్ళు వచ్చి రకరకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. లీజులు ఎక్కువ తీసేసుకొని
ఆ లీజ్ డబ్బులు కట్టుకోవడానికి కూడా సరిగ్గా రావట్లేదు, సమయం వృధా అయిపోతుందన్నమాట. ఇలా కాకుండా మనం మేత ఖర్చు తగ్గించుకోవాలన్నమాట. మేత ఖర్చు తగ్గించుకోవాలి. మేత ఖర్చు ఎలా తగ్గించుకోవాలంటే చూద్దాం. ఇప్పుడు రైస్ మనం చేపకి పెట్టాలనుకుంటున్నాం. రైస్ విషయానికి వస్తే 6% ప్రోటీన్ ఉంది. అలాగే మన పశువుల పెంటలో కూడా 6% ఉంది. రైసు ఎంతండి కిలో? రేషన్ రైస్ అయినా ఏదైనా ఎంత తక్కువ కాస్ట్కి వచ్చినా 20 రూపాయలు, 40 రూపాయలు ఉంది. 20 రూపాయలు కొనేసామనుకోండి, 20 రూపాయలు. అది బాయిల్ చేస్తే మనకి 1 కేజీ రైస్ బాయిల్ చేస్తే 3 కేజీలు వస్తుంది. అది డివైడ్ చేసుకుంటే కనుక 3 కేజీలు డివైడ్ కదా, 6% ప్రోటీన్ కదా ఉంటుందని చెప్పాను నేను. అది డివైడ్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, 3% అయిపోతుంది. అంటే కేజీ రైస్కి ఏముండదు అక్కడ. మనకి కేజీ రైస్కి 6% ప్రోటీన్ ఉంటుంది. కానీ ఇక్కడ కేజీ పశువుల పెంటకు కూడా 6%, పశువుల పెంటలో కూడా 6% ప్రోటీనే ఉంది. ఇక్కడ 20 రూపాయలు పెట్టి రైస్ కొనే బదులు ఇక్కడ పశువుల పెంట ఎందుకు వాడట్లేదు? ఇదేమో రూపాయికి వస్తుంది. ఇది పశువుల పెంట మనకి కేజీ ₹1 వస్తుంది. ఇదేమో రైసు కేజీ 20 రూపాయలకి వస్తుంది. అంటే 19 రూపాయలు మనం నష్టపోతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలండి. ఇలా ప్రతి దాంట్లో కూడా మనం ఎక్కడ శక్తి ఉంది, ఎక్కడ లేదు, దాన్ని ఎలా తినిపించాలి. ఇందాకే మీకు చెప్పాను, చేపకి దేన్నైనా తిని తనను తానుగా మార్చుకునే శక్తి ఉంది. అంటే పశువుల పెంట, కోళ్ళ ఎరువు, తవుడు, పల్లి చెక్క, ఇంకా రైస్ మిగిలిపోయిన రైసు, మనం తినేగా మిగిలిపోయిన రైసు, పెరుగు, ఇలాంటి అన్ని పదార్థాలు కూడా తినగలిగే శక్తి దానికి ఉంది. మనం తినేసి కూరలు తినేసి పడేస్తాం కదా, అది కూడా తింటుంది. ప్రతిదాన్ని మార్చుకుని కూడా, అంటే మనం వేస్ట్ పదార్థాన్ని దానికి ఇవ్వాలని ఆలోచించాలన్నమాట. వాల్యూ లేని దాన్ని దానికి ఇస్తూ మనం డబ్బుగా మార్చుకోవాలి. ఇక్కడ రూపాయి పేడ తినిపించాలి, పశువుల పెంట తినిపించాలి, మనం అక్కడ 20 రూపాయలు సంపాదించాలి. అలా ఆలోచించినట్లయితే కనుక ఇందాక మనం చెప్పినట్లు ఒక చేప పెంచడానికి అయ్యే ఖర్చు 70 రూపాయలు కాదు, ఖచ్చితంగా 40 రూపాయలకే వచ్చేస్తుంది అనమాట. దిగిపోద్ది. ఇంకా 40-50 రూపాయలకి వచ్చి 50 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అయితే అవ్వదండి. మనం ఈ పేడ ఫార్ములా, పేడని ఎలా తినిపించాలి? పేడ డైరెక్ట్గా వేస్తే తిందు, కరెక్టే. మనమైన తిందు కదా, పేడ డైరెక్ట్గా వేస్తే తిందు. పేడని ఎలా తినిపించాలి అంటే, ఒక 7 కేజీలు పేడ ఫీడ్ ఫార్ములా కేవలం 10 కేజీలు చెప్తున్నాను. 100 కేజీలు మీరు యాడ్ చేసుకోండి, 0 యాడ్ చేసుకోండి. 7 కేజీలు పేడ, 0 యాడ్ చేసుకున్నంటే పక్కన 70 అనమాట. ఓకే. అలాగే 2 కేజీలు తవుడు, 0 యాడ్ చేసుకుంటే 20 కేజీలు. అది 100 కేజీల ఫార్ములా. ఇది 10 కేజీలు. అయితే 1 కేజీ పల్లి చెక్క, 7 కేజీల పేడ, 2 కేజీలు తవుడు, 1 కేజీ పల్లి చెక్క. ఇప్పుడు టోటల్గా 10 కేజీలు. ఇక్కడ 0 యాడ్ చేసుకుంటే 70 కేజీలు, 20 కేజీలు, 10 కేజీలు. అక్కడ ఇంకేమైనా మనకి మిగిలిపోయిన రైస్ ఏమైనా ఉంటే కలిపేసుకోవచ్చు, అది మన ఇష్టం. అది ఏదైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా మన ఇంట్లో, అది. తర్వాత అలాగే ఇమ్యూనిటీ పౌడర్, అంటే మనకి చేపలకి తెగుళ్ళు రాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ చేసేది, అలాగే జీర్ణ వ్యవస్థ పెరిగేది, చాలా ఉపయోగపడేది అనమాట. అయితే ఇక 10 కేజీల మేతకి తయారు చేసే ఫార్ములాకి మనం ఎంత వాడతామంటే కేవలం 50 గ్రాములు పౌడర్ వాడితే సరిపోతుందండి. ఆ పౌడర్ వాడటం వలన చేపకి జీర్ణ వ్యవస్థ పెరగడమే కాదు, మొత్తం అంతా కూడా దానికి పుష్టిగా ఉంటుంది. చేప ఆరోగ్యంగా ఉండి చాలా తొందరగా వేటాడే సింహంలా తిరుగుతుంటుంది. ఇంకా చెరువంతా కళ్ళు తిరిగేసి తినటం పెరగటం, ఇంకా అదే పని, తినటం తిరగటం పెరగటం. అదేవిధంగా హెల్తీగా ఉంటుందన్నమాట చేప. ఫీడ్ ఫార్ములా ఇదండి. ఇలా చేసుకుంటే కనుక మన చేపలు మేత తగ్గించుకొని పెంచుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా చేయాలి. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంకా లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను, మనం ఎక్కడ నష్టపోతానో కూడా చెప్తాను. అయితే ఇక్కడ పంచాయతీ చెరువులో సాధారణ మేత వలన చేపలు పెరుగుతాయా అంటే అవునండి. పంచాయతీ చెరువులో సాధారణ మేత అంటే పంచాయతీ చెరువులు విస్తీర్ణం ఉండటం వలన అక్కడ పంచాయతీ చెరువుకి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, పంచాయతీ చెరువులో బయట నుంచి కొట్టుకొచ్చేస్తుందండి వాటర్ పొలాల్లోంచి. ఆ పొలాల్లోంచి కొద్దిపాటి పురుగులు లేకపోతే కొన్ని ఏవైనా కొట్టుకురావటం,
పేడ ఇటువంటివి కొట్టుకురావడం వల్ల మేత సాధారణంగా దొరుకుతుంది అందులోని. ఆ మలినాలు అవి కొట్టుకొస్తాయి కదా, పురుగులు కానీ ఇవన్నీ, అది మేత దొరుకుతుందనమాట. అందుకే సాధారణంగా పెరుగుతుంటాయి. కాకపోతే 10 ఎకరాలకి మనం అంటే మన లీజు తీసుకున్న దానిలో, అంటే తవ్వించుకున్న చెరువులో 10 ఎకరాలకి 25 టన్నులు తీస్తే పంచాయతీ చెరువులో 2 టన్నులు లేదా 3 టన్నుల కన్నా ఎక్కువ ఎవరు తీయట్లేదండి. ఎందుకంటే వాళ్ళు వేసేసి ఇంటికి వెళ్ళి పడుకుంటారండి. పడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకా పట్టించుకోరు, అదే తింటుంది అదే పెరుగుతుందని. కానీ ఇక్కడ ఏ విధంగా నష్టపోతారో కూడా నేను చెప్తానండి. ఇది ముఖ్యమైన విషయం చెప్పాను, అదే చేస్తే సాధారణ మేత వల్ల చేపలు మంచిగానే పెరుగుతాయి, గ్రోత్ బాగానే వస్తాయి. కానీ అనుకూలమైనటువంటి దానికి చేపకు అనుకున్నంత ఫుడ్ దొరకకపోవడం వలన పెరగదనమాట. వాళ్ళు శ్రద్ధ చూపించరు, నీటి కాకులు తినేయటం, రకరకాల కారణాల వల్ల పూర్తిగా నష్టపోతున్నారు పంచాయతీ చెరువులో. వాళ్ళకి ఎంతండి, మహా అయితే 10,000 లీజు. పంచాయతీ చెరువు 10,000 లీజుకు వస్తుంది. ఇక్కడ తవ్వించుకున్న చెరువు 20,000, 40,000, 50,000 లీజు తీసుకున్నా కూడా వీళ్ళు కొంతవరకు లాభంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నష్టాల్లో ఉంటున్నారు. పంచాయతీ చెరువులో చేసేవాళ్ళు అంత తక్కువ లీజు తీసుకొని కూడా నష్టాల్లో ఉంటున్నారు. అసలు ఎందుకు నష్టాల్లో ఉంటున్నారు అంటే, ఈ తవ్వించుకున్న చెరువు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ₹1,00,000 అంటే ఒక ₹40,000 లీజు తీసుకుంటే చెరువుని, ఒక ₹50,000 చేపలేసి అనుకుందాం, ఒక ₹50,000 లీజు, ₹50,000 చేపలు, ₹50,000 మేత పెడుతున్నారు. ఏది తవ్వించుకున్న చెరువు అంటే, కానీ లీజు తీసుకున్నారు కదా, డబ్బు పెట్టుకున్నారు, ఆ డబ్బు పెట్టి వేశారు. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే మేత కూడా వేస్తారు. వాళ్ళకి అనుకున్న గ్రోత్ అనేది చేప పెరుగుతుంది. అయితే పంచాయతీ చెరువు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక ₹10,000 లీజు తీసుకున్నారు, ₹10,000 చేపలు వేశారు. ఇక్కడ అన్నీ తక్కువే. ₹10,000 లీజు తీసుకున్నాను, ఎకరం, పెద్ద ఖర్చు లేదు. అలాగే ₹10,000 లీజు తీసుకున్న, ₹10,000 చేపలు వేసాను, పెద్ద ఖర్చు లేదు. కాబట్టి చెరువు పెద్దది కదా, నేను మేత వేయాల్సిన అవసరం లేదు, పంచాయతీ చెరువు ఏం పర్వాలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకుంటారు. మళ్ళీ చేపలు పట్టే టైం వచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి ₹20,000 చేపలు దొరుకుతాయి, లేదా ₹10,000 చేపలు కూడా దొరికే అవకాశం ఉంది. అంటే నష్టపోతున్నారు ఇక్కడ, ఎందుకంటే నిర్లక్ష్యంగా వాళ్ళు ఉంటున్నారనమాట. అయితే రియల్గా జరిగేది ఒకటండి. ఖమ్మంలో ఒక వ్యక్తి, అంటే చెప్పకూడదని చెప్పారు, తన పేరు మారుస్తున్నానండి, వరలక్ష్మి, పేరు వరలక్ష్మి. అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరండి. ఒకరు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు 2 చెరువులు తీసుకున్నారు. ఒకటి 30 ఎకరాల చెరువు, ఇంకొకటి 30 ఎకరాల చెరువు. అయితే 30 ఎకరాల చెరువు ఒకటి, 30 ఎకరాల చెరువు ఒకటి. ఇందులో వాళ్ళిద్దరూ కలిసి డబ్బులు పెట్టుబడి పెట్టుకొని చెరువుకు 30,000 పిల్లలు ఒకే బండిలో తెచ్చుకున్నారు. ఒకే చెరువులోంచి ఒకే బండిలో తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఒక చెరువులో 30,000, ఒక చెరువులో 30,000 చేప పిల్లలు విడిచిపెట్టుకున్నారు. 2 ఒకే సైజు చెరువులు కాబట్టి ఒకేలాగా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ఇక్కడ పెద్దాయన, ఎవరైతే పెద్దాయన పేరు పెట్టుకుందాం, పెద్దాయన పేరు రాము, చిన్న ఆయన పేరు లక్ష్మణ్. ఈ రామ్ అనే వ్యక్తి ఏం చేశారంటే, చెరువులో చేపలు వేశారు. వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి చక్కగా జూలై నెలలో చేపలు పోసారు. పోసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పడుకున్నారు. సంక్రాంతి వచ్చింది, చేపల ట్రయల్ చూడడానికి వచ్చారు. చాలా గుర్తుపెట్టుకునే విషయం అండి. సంక్రాంతి వచ్చిన తర్వాత సరే కదని చెప్పి చేపలు పడదామని చెప్పేసి ట్రయల్ చూసారండి. చూస్తే సైజులు మరి చూస్తే కేజీకి 3-4 అలా వచ్చాయండి సైజు. చాలా బాగా పెరిగాయని అనుకున్నారు. కానీ పట్టుబడి చేస్తే 30,000 చేపలకి 300 కేజీల చేపలు అయితే దొరికాయండి వాళ్ళకి. ఎవరికి? రాముకి 300 కేజీల చేపలు దొరికాయి. అయితే ఇక్కడ లక్ష్మణ్ చెరువు ఇంకా పట్టుబడి చేయలేదండి. ఇంకా అలా కంటిన్యూస్గా అది రన్నింగ్లో ఉంది. సరే, ఆయన పట్టుబడి అయిపోయింది, ఇంకా లక్ష్మణ్ది వంతు వచ్చింది. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ వేరు. అయితే ఈయనేం చేశారంటే, పిల్ల వేసిన కానించి ఆవిడ మంచిది కాదండి, చెప్పాను కదా వరలక్ష్మి అని. ఆవిడ ఏం చేసిందంటే, ఏమండి చేపలు పోసారు కదా,
నీటికాకులు అయ్యి తిరుగుతున్నాయి చూశాను నేను. ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి పడవిచ్చి పంపించేది రోజు చిన్న తెప్పిచ్చి పంపించేదనమాట కాపలాకి. ఆయన ఏం చేసేవాడు, రామ్ ఏం చేశాడు, ఇంటికెళ్ళి పడుకున్నారు సంక్రాంతి వచ్చేంత వరకు, పట్టుబడి సమయం వచ్చేంత వరకు. కానీ లక్ష్మణ్ ఏం చేశాడంటే వెళ్ళటం, కాకులు లాటలు తోలటం, బెదిరించటం, రావటం చూసేవారనమాట. అయితే మన వీడియోస్ వాళ్ళ అమ్మాయి బీటెక్ చదువుతుందండి. ఎవరు, లక్ష్మణ్ వాళ్ళ అమ్మాయి బీటెక్ చదువుతుంది. ఆ అమ్మాయి నా వీడియోస్ చూసిందనమాట. నాన్న ఇలా ఒక ఆయన గడ్డేసి పెంచుతున్నారు చేపలకి, చాలా ఆనందం, కామెడీ అన్నీ ఉంటాయండి ఇందులో. ఈ స్టోరీ నాకే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. అయితే నాన్న ఇక్కడ ఇలా జరిగింది, ఒక ఆయన గడ్డేసి పెంచుతున్నారు, చేపలు బాగా తింటున్నాయి, నేను చూసాను నాన్న, మీరు ఒకసారి ట్రై చేయండి అంటే, గడ్డి తింటాం ఏంటమ్మా చేపలు, ఎలా తింటుందంటే, నన్ను ఏముంది నాన్న ఎలాగే పెంచుతున్నారు చూడండి, ట్రై చేయండి అని. వాళ్ళు 3 అంగుళాల సైజు చేపలు వేసారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, 3 అంగుళాల సైజు వేశారు జూలై నెలలో. అయితే ఇదేంటి ఇది అని చెప్పేసి ఇప్పుడు లక్ష్మణ్ భార్య వీళ్ళిద్దరూ కలిసి పొలంలోకి వెళ్ళి గలిజేరు, అలాగే అంబటి రొడ్డ అని పిలుస్తారండి, పప్పు వేసి వండుకుంటాం కదా, ఆ రొడ్డ ఏదైతే ఉందో అది పీకేసి తీసుకెళ్ళి చెరువులో పడేశారండి. పడేయగానే చేపలు ఆకలితో ఉన్నాయేమో వచ్చి తినటం మొదలుపెట్టాయి. అలా తింటుంటే అరే బాగా తింటున్నాయి అని చెప్పేసి మరుసటి రోజు చూస్తే ఆకులన్నీ తినేసి కాడలు మిగిల్చాయి. అరే బాగా తింటున్నాయి అబ్బా, ఇదేదో బాగుందని చెప్పేసి వాళ్ళకి అదే పనిగా రోజు కూడా ఏదో ఒక రకమైన, వాళ్ళకి ఏ రోజు కూడా మాట్లాడలేదు, వాళ్ళు ఎవరన్నా కూడా నాకు తెలియదు, అంత అయిపోయిన తర్వాత. అయితే ప్రతిరోజు కూడా అదే పనిగా వేయటం మొదలుపెట్టారు. అవి తినటం మొదలుపెట్టాయి. తౌడు, పిల్లెట్టు కూడా అంత వేగంగా వచ్చి తింటాయో లేదో తెలియదు, కానీ వీళ్ళు వేసే గడ్డి కోసం అయితే కనుక చేపలు కాసుకొని కూర్చోయని చెప్పారండి. ఎప్పుడు వాళ్ళు పట్టుబడి అయిపోయిన తర్వాత అది కూడా చెప్పారు ఏం జరిగిందో. అలా తినటం మొదలుపెట్టాయి అనమాట. రోజుకి 400-500 కేజీ గడ్డి, 2 రోజులకు ఒకసారి 500 కేజీ గడ్డి గ్రాసు కట్ చేసి వేసేవారు. ఏం గ్రాసు వేశారు కూడా ఆఖరికి నేను ఆగవలసిన పరిస్థితి వచ్చిందండి. ఏది పడితే అది, వాళ్ళు తెలిసి తెలియక నా వీడియోస్ చూసి అదే నిజమని నమ్మి, ఏ గడ్డి వేసినా తింటాయని చెప్పానని నేను చెప్పానంట, ఏది పడితే అదే వేశారండి. వాళ్ళు ఏది వేసారు ఇప్పుడు కూడా నాకు తెలియదు. నిజం ఇది ఎలా అనుకోని కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏ గడ్డి వేసారు కూడా తెలియదు, వాళ్ళు ఏది వేసారో వాళ్ళకే తెలియదు అంట, అలా వేసారంట. ఏది పడితే అది వేసేసామండి, మీరు చెప్పారు కదా, మేము వేసామండి, కానీ చేపలు పెరిగేసాయి అన్నారు. సరే, 30,000 రూపాయలు చేపలు వేసారు, 30,000 రూపాయలు చెరువు కొన్నారు, 10,000 రూపాయల అదనపు ఖర్చులు, 70,000 రూపాయల పెట్టుబడికి 15 లక్షల రూపాయల ఆదాయం అయితే వాళ్ళకి వచ్చిందండి. ఎలా అంటే ప్రతిదీ కూడా కేజీన్నర, 2 కేజీలు, అలాగే 30 కిలో పైన శీలావతి కట్ల కేజీ, అలాగే గడ్డి చేప వచ్చేసరికి బీభత్సంగా పెరిగాయండి. 2 కిలోలు, 3 కిలోలు అలా వచ్చేసాయి అనమాట. వచ్చేసరికి ఇక్కడ ఇండియాలో నెంబర్ 1 ఎవరైనా అంటే ఆ వరలక్ష్మి, లక్ష్మణ్ దంపతులే. చెప్పాను కదండి, పేర్లు మార్చండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక రామ్ అనే వ్యక్తి చేపలు వేసి ఇంటికెళ్ళి పడుకుంటే వీళ్ళు మొదటి నుంచి దాన్నే నమ్ముకొని వాటికి ఆహారం పెట్టారనమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ నేను చెప్పలేను. అయితే ఎప్పుడైతే ఇలా జరిగిందో వాళ్ళ చేపలు పెరగడమే పని, ఇంకా వాళ్ళు చూసి ఆనందపడిపోయి రోజుకి అదే పని. వాళ్ళకి 10 లక్షల వరకు అప్పులు ఉంటే ఆ అప్పులన్నీ తీరిపోగా ఒక 5 లక్షల రూపాయలు లాభంలో ఉన్నారు, ప్లస్లో ఉన్నారు. అయితే ఇండియాలో నెంబర్ 1 ఎందుకు అయ్యారంటే తెలిసి తెలియక గడ్డేసి పెంచడమే కాకుండా చేపలు అమ్మే విధానం ఎలా అనుకున్నారు, 7 ఊర్లకి దండోర వేయించారండి. చేపలు మేము అమ్ముతున్నాం, ఆదివారం రోజు ఎవరైనా కావాలంటే వచ్చి కొనుక్కోండి అనేలాగా. ఒకే రోజు అదే చెరువులో పట్టుబడి చేసి 3 లక్షల రూపాయలు, 3,50,000 రూపాయలు చేపలు రోజుకి అమ్మేవారండి. 2 లక్షలు, 3 లక్షలు అలా. ఎవరైనా అలా అమ్మారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చూడండి, అందుకే చెప్తున్నా ఆవిడ చాలా గ్రేట్ అని. కాకపోతే ఆవిడ వాయిస్ రికార్డ్ చేశాను, ఆవిడతో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు, ఏమండి మీరు ఇలా యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టినట్లయితే నా వాయిస్ విని మా వాళ్ళు ఇక్కడ మీ చెరువు పాడుతున్నాం కదా, ఆ చెరువుకి పోటీ వస్తారు, నేను ఇబ్బంది పడతాను, దయచేసి పెట్టకండి అని. రియాలిటీ అండి, ఇది జరిగిందే మీకు చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏం పెడితే అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఉదాహరణకి మన దగ్గర
రూ. 1,00,000 3,00,000 ఉన్నాయనుకోండి, రూ. 1,00,000 లీజుకి ఇచ్చాము, దానివల్ల లాభం వస్తుందా? రాదు. లీజ్ డబ్బులు కట్టేసాం, దానివల్ల లాభం వస్తుందా? రాదు. ఎందుకంటే లీజ్ డబ్బులు ఆయన పట్టుకుపోతాడు. అలాగే రూ. 1,00,000 చేపలు వేసాం, దానివల్ల లాభం వస్తుందా? అవి పెరిగితే వస్తుంది. అవి పెరగాలంటే ఇక్కడ వరలక్ష్మి చేసినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో మనం కూడా ఇవ్వాలి కదా. కానీ వాళ్ళు ఏదేసారా ఏంటి అనేది దాన్ని పక్కన పెట్టింది, దాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు. అప్పుడు పెరిగితేనే అక్కడ లాభం వస్తుంది. చేపలు వేయటం వల్ల చేపలు కొంటున్నారు, చెరువు డబ్బులు కట్టేస్తున్నారు. రాము చేసే పని మనం చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఆయన చెరువుకి డబ్బులు కట్టారు, చెరువులో చేపలు కూడా వేశారు, ఆ రెండు చేశారు. రాము చేసే పని మనం చెయ్యకూడదు. కానీ చేపలకు మేత వేయాలనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన దగ్గర 3,00,000 ఉంటే 1,00,000 లీజుకి, రూ. 1,00,000 చేపకి పెట్టాం. కానీ ఇంకొక రూ. 1,00,000 ఏం చేయాలి? వడ్డీకి ఇచ్చేయాలి, ఇంట్రెస్ట్కి ఇచ్చేయాలి. ఎవరికైనా ఇస్తే ఏమొస్తుందండి? ఒక సంవత్సరానికి 24,000 వస్తుంది. ఇంట్రెస్ట్కి ఇస్తే 24,000 వస్తుంది. కానీ అదే రూ. 1,00,000 అందులో ఒక రూ. 1,000 తీసి చేపకి మేతగా ఇచ్చినట్లయితే మనం తక్కువ ఖర్చుతో మేత, ఇందాక చెప్పాం కదండి, రూ. 10కే తయారవుతుందని ఫార్ములా చెప్పాను కదా, పేడ తౌడు చెక్కని. రూ. 1,000కి 100 కేజీల మేత తయారవుతుంది. 100 కేజీల మేత చేపలకు వేసినట్లయితే కనీసం మీకు 10 కేజీల చేపలు పెరుగుతాయి కదా. రూ. 1,000 మేత వేస్తే 10 కేజీలు పెరుగుతాయి కదా. 100 కేజీల మేత వేస్తే 10% వేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, రూ. 1,000కి ఎంత లాభం వచ్చింది ఒక రోజుకి? రూ. 1,00,000 సంవత్సరానికి వడ్డీకి ఇస్తే ఎంత వస్తుంది? 24,000 అయితే ఇక్కడ రూ. 1,00,000కి మేత చేపలు తిన్నాయనుకోండి, అంటే 100 ఎకరాల చెరువు అయితే రూ. 1,00,000 మేత తింటాయి కదా. రూ. 1,00,000 మేత చేపలు ఒక రోజులో తిన్నాయంటే ఎంత వస్తుందండి? రూ. 1,00,000 వస్తుంది కదా ఒక రోజుకి. కానీ అక్కడ సంవత్సరానికి 24,000 వస్తే ఇక్కడ ఒక రోజుకి రూ. 1,00,000 వస్తుంది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందాక అంటే మీరు సీరియస్గా తీసుకోవాలండి. లక్ష వస్తుందంటే కోటీశ్వరులు అయిపోతుంది అలా కాదు. ఇక్కడ చెరువుని బట్టి ఖచ్చితంగా వస్తుంది. అలా వేసే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద చెరువులకు రోజుకి రూ. 1,00,000 మేత వేసే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఆ రూ. 1,00,000 మేత కాస్ట్లీ ఫుడ్ వేస్తున్నారు వాళ్ళు. ఏంటి, పిల్లెట్, ఇలాంటి తౌడు, డిఓపి ఇలాంటివి కడుతున్నారు. అలా కాకుండా ఈ ఫార్ములాలో ఒక్క నెల రోజులు చేసి చూడండి. ఈరోజు శాంపిల్ చూడండి, నెల రోజులు నేను చెప్పినట్టు ఇటువంటి మేత వేసి నెల రోజుల తర్వాత చూడండి, మీకు ఫీడ్ ఖర్చు ఇక్కడ రూ. 1,00,000ది 10,000కే తయారవుతుంది. ఇక్కడ రూ. 1,00,000 మేత ఎంతకు అవుతుంది? 30,000కి తయారవుతుంది. కానీ చేపల గ్రోత్ చాలా బాగుంటుంది. ఒక నెల రోజులు వాడి చూడండి, అప్పుడు తెలుస్తుంది. మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అక్కడ పెట్టాలి. ఇక్కడ వరలక్ష్మి పెట్టుబడి ఏంటి? వాళ్ళు కష్టపడి చేపలకి మేత సృష్టించుకున్నారు. గడ్డి, రొడ్డ, ఇవేవే ఏది పడితే అది తీసుకొచ్చి వేసి పెంచుకున్నారు. మనకు అటువంటి అవకాశం లేదు అన్నప్పుడు మనం పెట్టుబడి పెట్టాలి. దాచుకోవడం వల్ల మనకు ఉపయోగం లేదు. రాము చేసే పని ఎవరు చేయకండి. చేపలు వేసేసి ఆ తర్వాత లీజు కట్టేసి ఇంటికి వెళ్ళి పడుకొని వచ్చి మనం ఏదో పట్టేసుకుందాం చేపలు అంటే కుదరదు. ఖచ్చితంగా ఉన్న రూ. 1,00,000 రోజుకు రూ. 1,000 చొప్పున చేపకి మేతగా వినియోగించినట్లయితే కనుక రోజుకి రూ. 1,000కి మనకి 5 కేజీల చేపలు పెరిగినా రోజుకి రూ. 500 గ్రో అవుతాయి. 100 కేజీలు మేత వేస్తే 10 కేజీలు పెరగాలి. కానీ 5 కేజీలు పెరిగినా 500 వస్తుంది కదా రూ. 1,000కి. ఆలోచించండి మీరు. కాబట్టి ఈ రకంగా మనం చేపలు పెంచుకుంటే తక్కువ ఖర్చుతో అధిక లాభాలతో ఉంటామండి. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.